వచ్చి 74,000 ఉన్నాయి. చెబుతున్నాను కదా 500 సంవత్సరాలు ఉన్నాయి ఆ ఇల్లుకి. పానీపూరి వీడియో తీస్తున్నప్పుడు బామ్మగారు ఇంట్రెస్టింగ్గా వాచ్ చేశారు. మీరు చేసే వంట కూడా వీడియో తీస్తాను బామ్మగారు అని అడిగినప్పుడు ఆవిడ పెద్ద స్మైల్ ఇచ్చి తప్పకుండా తీయమ్మా అని చెప్పారు. తెలగపిండి బొబ్బస్కాయ కూర. లెట్స్ వాచ్ ఇట్. తెలగపిండిలో వేస్తారా? బొబ్బాయి ఇంకా కడుగు మంచిది. కళ్ళు ఆపరేషన్ అయిపోయాయి అనుకో, ఎందుకు ముక్కలు శుభ్రం కడిగేస్తాను. కడిగేసి గిన్నెలో అన్ని నీళ్ళు వేసి ఉప్పేస్తాను. ఈ ముక్కలు అందులో వేస్తాను. శుభ్రంగా ఉడికిపోవాలి. ఆ నీళ్ళు వాచేసి ఆగి మళ్ళీ ఇంకొంచెం కొత్త నీళ్ళు పోసి తెలగపిండి పొయ్యి వేసి అడుగంటకుండా కలపాలి. బొబ్బస్కాయ ముక్కలు కట్ చేసి వాష్ చేసుకున్నారు. ఈ ఏజ్లో పిల్లలకి దూరంగా ఉంటూ అండ్ ఒక్కరే ఉంటూ ఇండివిజువల్గా ఆవిడ వంట ఆవిడ చేసుకుంటూ మార్నింగ్ లెగిసిన తర్వాత పూజ చేసుకుని నెక్స్ట్ టిఫిన్ చేసుకుని ఆ తర్వాత 11-12 మధ్యలో వంట చేసుకుని ఆవిడ ఒక్కరికే వండుకుని తినడం అన్నది నిజంగా చాలా గ్రేట్ థింగ్. అసలు ఈవినింగ్ అయితే టిఫిన్ తింటారంట, ఎవ్రీడే టిఫిన్ చేస్తారంట. వాష్ చేసిన పప్పాయ ఇప్పుడు బాయిల్ చేశారు అండ్ అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశారు. ఒక 5 to 10 minutes బాయిల్ చేశారు దాన్ని. నెక్స్ట్ ఇవి బాయిల్ అవుతున్నప్పుడు రైస్ కూడా వాష్ చేసి పెట్టుకున్నారు. పెట్టారండి ఆ మొక్కలు ఉడిచా, ఈ మొక్కలు ఉడిచాక కింద తెచ్చి అన్నం వచ్చేస్తాను. ఉడికిపోతుంది అన్నం పైన. బామ్మగారి ఐడియా అయితే సూపర్. అసలు కింద బాయిల్ అవుతుంది పప్పయ్య అండ్ పైన రైస్ కూడా అయిపోతుందంట. రెండు ఎట్ ఏ టైం అయిపోతాయి. ఇలాంటి ఐడియా అయితే నాకెప్పుడు రాలేదు. సూపర్ బామ్మగారు. 5 minutesలో బొబ్బస్కాయ ముక్కలు బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు తీసి వాటర్ డ్రైన్ చేశారు. తర్వాత ఇంకొక బౌల్ పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేశారు. తాలింపుకి కొంచెం మినప్పప్పు, ఆవాలు, కొంచెం మెంతులు అండ్ కరివేపాకు ఇవన్నీ వేసి బామ్మగారు తాలింపు వేశారు. నెక్స్ట్ నువ్వు కొంచెం కరివేపాకు తీసుకుని అందులో యాడ్ చేశారు. తర్వాత అందులో బొబ్బస్కాయ ముక్కలు యాడ్ చేశారు. కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసి తర్వాత తెలగపిండి యాడ్ చేశారు. చెప్పండి బామ్మగారు, ఇప్పుడు ఇందులో ఏం వేశారు? ఉప్పు కారం జీలకర్ర వెల్లుల్లిపాయి తెలగపిండి. అదే తెలగపిండి కొట్టేసి జల్లించేసి ఇవి జల్లించిన మెత్తన ఇప్పుడు ఈ 3 వేసి తొక్కి కలిపేసి ఇందులో వేస్తాను. అలా కూర ఆకు మొక్కలు ఉడికిపోయాక నీళ్ళు వచ్చేసి అందులో వేస్తాను. అప్పుడు ఆడిచ్చాడు, అప్పటికప్పుడు ఆడించి పట్టుకొచ్చాను. ఓకే, అప్పటికప్పుడు ఆడించిన తెలగపిండి అందులో వీళ్ళు జీలకర్ర తీసుకొచ్చి ముందు దంపి గుండగా ముక్కలు చెక్క అవన్నీ దంపి జల్లించి గుండ అక్కడ ఎట్టేసి అన్నంలో కలుపుకుని వండుకోక్కర్లేదు. అంత నుంచి వేసుకుని తింటే ఇంత అన్నం తినవచ్చు. చాలా బాగుంది. బామ్మగారు నాకు కొంచెం ప్యాక్ చేసి ఇచ్చారు. ఇది చాలా టేస్ట్ గా ఉంది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను దీన్ని టేస్ట్ చేస్తాను. చూడు. ఇప్పుడు కుక్ అవుతున్న బొబ్బస్కాయ ముక్కల్లో తెలగపిండి యాడ్ చేశారు అండ్ బాటిల్లో కూడా కొంచెం యాడ్ చేశారు. ఇంకా బామ్మగారు అందులో కారం, పసుపు, ఉప్పు ఏమి యాడ్ చేయలేదు. ఆల్రెడీ తెలగపిండిలోనే ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసి దంచారు కాబట్టి ఇంక అందులో ఏమి యాడ్ చేయలేదు. జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి కుక్ చేశారు. అంటే తెలగపిండి రకాలు కదా, ఆ నీళ్ళు తాగుతుంది. ఆనపకాయలు వేసుకోవచ్చు, పొట్లకాయలు వేసుకోవచ్చు, బీరకాయలు వేసుకోవచ్చు. అది వెంటకుండా మాడకుండా దగ్గర నుండి చూసుకోవాలి.
తెలగపిండి బొబ్బస్కాయ కూర ఈజ్ నౌ రెడీ. బామ్మగారు చేసిన తెలగపిండి అండ్ బొబ్బస్కాయ చెప్పండి. తెలగపిండి బొబ్బస్కాయ కూర ఇప్పుడు బామ్మగారు చేసి నాకు టేస్ట్ చేయమని ఇచ్చారు. అండ్ తెలగపిండి బొబ్బస్కాయ నేను ఇదే ఫస్ట్ టైం తినడం, ఎలా ఉన్నదో చెప్తాను. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వండి పెట్టాను మా అమ్మగారు అంటాం. చాలా బాగుంది. అసలు నేనైతే ఎప్పుడు ఇంత టేస్ట్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఈ తెలగపిండి కొట్టేటప్పుడే జీలకర్ర యాడ్ చేయడం వల్ల అండ్ వెల్లుల్లిపాయ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి ఈ తెలగపిండిలో. అండ్ ఇది పప్పాయ అంటే ఎవరు నమ్మరు. ఇది ఎలా ఉందంటే ఆనపకాయలా ఉంది. పీస్ కూడా బాగా మెత్తగా అయిపోయింది అండ్ చాలా చాలా బాగుంది. బామ్మగారు చేసిన తెలగపిండి అండ్ బొబ్బస్కాయ చాలా బాగుంది. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్. మా వాడు ఓకేనండి. మా మునిమనవాడు మనవరాలు కొడుకు. కూడా పూర్వంది 100 ఏళ్ళ నాడు మంచం. ఏమో ఇప్పుడు 60-70 ఏళ్ళ నాడు. నా పెళ్ళి 50 ఏళ్ళు తెలియండి. అప్పటికేముంది అంటే 80 ఏళ్ళు 90 ఏళ్ళు అవుతాయి పూర్వాన్ని. ఏమో చెప్తున్నాను కదా నేను. ఇప్పుడు ఉంది, ఇప్పుడు 100 ఏళ్ళ నాడు మంచం. పాత మా మామగారు ఇచ్చారు. మా మామగారు ఇచ్చిన మంచం అలా అక్కడ బిల్లువాళ్ళు ఒకటి, ఆ బిల్లువాళ్ళు మా మామగారు, ఈ బిల్లువా మా మనవరాలు మన కొనుక్కుంది కొత్తది. ఆ వంటింట్లో బీరువాళ్ళు మా మామగారు ఇచ్చారు. ఈ మంచం అటు ఇల్లు ఆ బీరువాళ్ళు అలా మా మామగారు ఇచ్చారు. ఇప్పుడు 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల క్రితం.